పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 95వ వార్డ్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో ఆర్బీఎన్ రాయల్ ఇంద్రా బిజినెస్ నెట్వర్క్ మొదటి సంవత్సర వార్షికోత్సవం ఘనంగా జరిగింది. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేసిన అనంతరం రమేష్ బాబు మాట్లాడారు. ఆర్బీఎన్ ఇంద్రా బిజినెస్ నెట్వర్క్ స్టార్ట్ చేసి సంవత్సర కాలంలో 150 కోట్ల బిజినెస్ చేయడం చిన్న విషయం కాదన్నారు. కాపు కులస్తులంతా ఒక తాటిపైకి వచ్చి వారు చేస్తున్న వ్యాపారాలను అనుసంధానం చేసుకుంటూ వ్యాపారాభివృద్ధికి పునాదులు వేసుకుంటున్న అందరికీ అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో ఆర్బీఎన్ ఇంద్రా బిజినెస్ నెట్వర్క్ మరింత విస్తరించి 500 కోట్ల టర్న్ ఓవర్ కావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో తన నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో 97వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి సేనాపతి వసంత శంకర్రావు, 94వ వార్డు కార్పొరేటర్ బల్లా శ్రీనివాసరావు, 98వ వార్డు కార్పొరేటర్ పివి రావు, 97వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు సేనాపతి సోమశేఖర్, నారపాడు పంచాయతీ సర్పంచ్ మామిడి శంకర్రావు, ముక్కా సంతోష్, సేనాపతి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. వేదిక ముందు ఉన్నటువంటి కమ్యూనిటీ కార్పొరేటర్స్, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. నేను సామాన్యంగా సండే ఈవినింగ్ ఒక్కరోజు మాత్రం రేపు కోసం పెట్టుకోను, ఎందుకంటే అది చాలా కరాకటీగా చెప్పేస్తాను. దయచేసి నెలలో వారంలో 6.5 రోజులు వాడుకోండి, సండే ఈవినింగ్ మాత్రం నాకు వదిలేయండి, నాకు నా ఫ్యామిలీకి అని చెప్పి. ఈరోజు ఇక్కడికి వచ్చాను అంటే ఇది కేవలం ఇది మన కమ్యూనిటీ కాబట్టి వచ్చాను. నేను ఎప్పుడు కూడా ఏ వేదిక మీద మొహట కూడా పడలేదు. నేను కమ్యూనిటీ పక్షపాతం చెప్పుకోవడానికి, నా కమ్యూనిటీని ప్రేమిస్తానని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు, మొహట పడలేదు. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడ్డానంటే మీ గౌరవంగా అన్ని వేదికల మీద నేను చెప్తా ఉంటాను. ఒకరికొకరు సాయం చేసుకుందాం, ఒకరికొకరు సాయం చేసుకుని పైకొద్దాం అని అనేక వేదికల మీద అనేక సంవత్సరాల నుంచి మేము చెప్తున్నా. చాలా టైం తీసుకున్నాం, అయినప్పటికీ నిజంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తామని ఆ ఇనిషియేటివ్కి, ఆ స్టెప్ మీరు తీసుకుని అందరినీ కలిపి ఒక వేదికలో తెచ్చి ఒకరికొకరు సాయం చేసుకుని 150 crores 1 yearలో మంచి టర్న్ ఓవర్ తెచ్చినందుకు మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాము. మరి ఇది ఫస్ట్ యానివర్సరీ లాంటిది అన్నారు. నెక్స్ట్ యానివర్సరీకి వచ్చేసరికి మిమ్మల్ని కలవడానికి కూడా మేము అపాయింట్మెంట్ తీసుకునే స్థాయికి రావాలి. వ్యాపారంలో ఒక కసి ఉండాలండి. ఎవరన్నా కూడా గాడ్ ఫాదర్ అనేవాడు ఏదన్నా మనకు చేయించే వారికి ఒకసారి ఏ రంగంలో దిగినా మనం అక్కడికి ఎంటర్ అవ్వడం కోసం ఎవరైనా హెల్ప్ తీసుకున్నా ఆ తర్వాత మన టాలెంట్, మన కమిట్మెంట్, మన తాలూకా కృషి, మన తాలూకా హార్డ్ వర్కింగ్ ఇవి ఉంటే మనం పైకి వస్తాం. మనం చేసే పని ఇష్టపడి చేయాలి, కష్టపడి కాదు. మనం ఇష్టపడి పని ఏదైనా కూడా వాళ్ళంతా నేను చేయలేనులే, వాళ్ళంతా నేను ఎదగలేనులే అని డిస్కరేజ్ అవ్వకుండా వాడికన్నా ఎందుకు ఎదగకూడదన్న కసితో మనం ముందుకెళ్తే ఏ గోలన్నా మనం సాధించగలమని కూడా నేనే ఒకటి చెప్పాను. నిన్న కూడా డాక్టర్ గారు చెప్పారు, ఏదో ఒక మంచి మాట చెప్పి దిగమని. నేనే చెప్తున్నాను, ఈ ఎర్ర బస్సులో చేతి సంచిలో 2 జతల బట్టలతో నేను కృష్ణా జిల్లా నుంచి వైజాగ్ వచ్చినాడు. నేనేమైంది మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్ సంపాదించిన ఆస్తులతో వచ్చినాడు కాదు. నేను సెల్ఫ్ మేడ్ అని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను. 2 జతల బట్టలతో ఒక చేతి సంచితో సూట్ కేసు కూడా కాదు వచ్చిన నేను పోర్ట్లో ఈసీ బోస్ అనే షిప్పింగ్ కంపెనీలో ఒక సూపర్వైజర్గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా అంటే 8 గంటల డ్యూటీ,
రూపాయలు మంత్లీ శాలరీతో నా జీవితం స్టార్ట్ అయితే, నవ్వితే పొళ్ళు, తెరిస్తే కళ్ళు తప్ప బొగ్గులో ఇంకోటి కనిపించేది కాదు. అంత బొగ్గులో తగ్గిన తుమ్మిన వాంతి చేసుకున్నా కూడా బొగ్గు పడే పరిస్థితుల్లో వచ్చేసి మానలేదండి. ఎందుకంటే బ్లడ్ పడిన ఓవర్ హీట్ చేసి ఇది సరిపోకపోయినా వట్టికి మానలేదు. ఎందుకంటే నేను ఆ దేవాన్ని పోర్టులో క్రీమ్ ఉంది, కష్టపడితే ఇక్కడ పైకి రావచ్చు అని చెప్పి నమ్మాను. అంత కష్టపడ్డాను, అంచెలంచెలుగా ఎదిగాను. 14-13 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఒక కంపెనీ పెట్టి దానికి ఎండి అయ్యి, తర్వాత 20 సంవత్సరాలకు వచ్చేసరికి 200 కోట్ల టర్నోవర్ కంపెనీకి అధిపతి. ఇది కేవలం నా కష్టంతో వచ్చింది తప్ప, నా కృషితో వచ్చింది తప్ప, స్టార్టింగ్లో నన్ను తీసుకొచ్చి జాయిన్ చేసిన ఆయన మా గురువు గారిని చెప్పుకోవడానికి తప్ప నేను మిగతా ఇంకెవరి మీద ఆధారపడలేదు. నా కష్టం అనేది పైకి తెచ్చింది. కష్టం వల్ల ఏది మీకు వృధా పోదు. రిజల్ట్ ఒకరికి గంటలో రావచ్చు, ఒకరికి రోజులో రావచ్చు, ఒకరికి నెలలో రావచ్చు, ఒకరికి సంవత్సరంలో రావచ్చు.